Build your dreams, live rich, and leave rich. మనలో చాలామంది ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును మ్యూచువల్ ఫండ్స్లో పెడుతూ ఉంటారు. కానీ ఆ ఫండ్ లోపల అసలేముందో తొంగి చూసే ప్రయత్నం చెయ్యరు. యూట్యూబ్లోనో టీవీలోనో కనిపించే ఒక మెరిసే ప్రకటన చూసి అందులో చెప్పిన రిటర్న్స్ నిజమే అని నమ్మేసి గుడ్డిగా డబ్బు పెట్టేస్తారు. ఈరోజు మనం ఆ పొరపాటును సరిచేయబోతున్నాం. ఏ మ్యూచువల్ ఫండ్ అయినా సరే దాని ఇంజిన్ లోపల ఏముందో చూసి దాని అసలు స్వరూపాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నేర్చుకుందాం. అయితే మనం ముందుకు వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయం. ఇక్కడ మనం మాట్లాడుకునేదంతా కేవలం సమాచారం కోసం, నేర్చుకోవడం కోసం మాత్రమే. ఇది ఏ రకమైన పెట్టుబడి సలహా కాదు. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు ఎప్పుడూ మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. కాబట్టి ఏ ఫండ్లోనైనా పెట్టుబడి పెట్టే ముందు దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవడం మన బాధ్యత. మన షో యొక్క ప్రధాన సూత్రం ఎప్పుడూ ఒకటే. సంపద అంటే హడావుడిగా లాభాల వెంట పడటం కాదు. అది మన జీవితానికి ప్రశాంతతనివ్వాలి, ఆందోళనను కాదు. అందుకే మనం ఆకర్షణీయమైన వాగ్దానాల కన్నా తెలివైన, ప్రశాంతమైన నిర్ణయాలకే ఎక్కువ విలువిస్తాం. ఒక్కసారి ఈ దృశ్యాన్ని ఊహించుకోండి. మనం యూట్యూబ్ చూస్తున్నాం, ఉన్నట్టుండి ఒక 5 సెకండ్ల యాడ్ వస్తుంది. ఫాస్ట్ మ్యూజిక్, మెరిసిపోయే గ్రాఫిక్స్తో గత ఏడాది 30% రిటర్న్స్, మీ డబ్బు రెట్టింపవుతుంది అని ఒక ఆశ చూపిస్తుంది. ముఖ్యంగా పెట్టుబడులు కొత్తగా మొదలుపెట్టిన యువత ఆ ఉద్వేగానికి, ఆ వాగ్దానానికి వెంటనే ఆకర్షితులైపోయి ఇన్వెస్ట్ నౌ బటన్ నొక్కేస్తారు. కానీ అసలు ప్రశ్నేంటంటే, వాళ్లు కొన్నది ఏమిటో వాళ్లకి నిజంగా తెలుసా? సరే, మరి ఉచ్చులో పరకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? దానికి ఈరోజు మనమొక చాలా సింపుల్ ఎనాలజీ, అంటే ఒక పోలికను వాడుకుందాం. ఆ యాడ్ అనేది ఒక మిరిసే డబ్బా లాంటిది. కాని మనం చూడాల్సింది ఆ డబ్బా వెనుక ఉన్న నిజాన్ని. అదే ఫ్యాక్ట్ షీట్. ఈ పోలికను జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. మనం షాప్కు వెళ్ళినప్పుడు ఒక ఎనర్జీ డ్రింక్ డబ్బా చూస్తాం. దానిమీద పెద్ద పెద్ద అక్షరాలతో గెట్ వింగ్స్ అని, అన్లిమిటెడ్ ఎనర్జీ అని అద్భుతంగా రాసుంటుంది. ఆ 30% రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్ యాడ్ కూడా అంతే. అదొక మెరిసే డబ్బా. కాని తెలివైన వాళ్ళేం చేస్తారు? ఆ డబ్బాని తిప్పి వెనుకున్న న్యూట్రిషన్ లేబుల్ చదువుతారు. ఎందుకంటే ఆ లేబుల్ అబద్ధం చెప్పలేదు. అలాగే మ్యూచువల్ ఫండ్స్కి కూడా సెబీ ఒక రూల్ పెట్టింది. ప్రతి ఫండ్ తన నిజస్వరూపాన్ని ఫ్యాక్ట్ షీట్లో చూపించి తీరాలి. అది దాని న్యూట్రిషన్ లేబుల్ అన్నమాట. మరి ఈ న్యూట్రిషన్ లేబుల్ మనకు ఏం చెబుతుంది? అందులో షుగర్ ఎంతుంది అంటే మన ఫండ్లో రిస్క్ ఎంతుందో తెలుస్తుంది. అలాగే క్యాఫెన్ ఎంతుంది అంటే మార్కెట్ కొంచెం అటూ ఇటూ అయితే ఈ ఫండ్ ఎంత తీవ్రంగా స్పందిస్తుంది, దాని వాలటాలిటీ ఎంత. ఇక అన్నింటికన్నా ముఖ్యంగా మనకు తెలియని, కంటికి కనిపించని కెమికల్స్, అవే మన డబ్బును తినేసే హిడెన్ ఫీజులు. సరే, అనాలజీ బావుంది కదా. మరిప్పుడు ఆ న్యూట్రిషన్ లేబుల్, అదేనండి మన ఫ్యాక్ట్ షీట్ని తెరిచి చూద్దాం. అందులో మొట్టమొదట మనం చూడాల్సింది ఇంగ్రీడియంట్స్ లిస్ట్. అంటే మన డబ్బుని అసలు ఎక్కడ పెడుతున్నారు? ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ డోనట్ చార్ట్ చూడండి. దీన్నే సెక్టర్ అలోకేషన్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే మన డబ్బుని నూటికింత అని ఏ ఇండస్ట్రీస్లో పంచుతున్నారు అనేదిది చూపిస్తుంది. ఉదాహరణకి ఇక్కడ చూస్తే ఈ ఫండులో ఏకంగా 40% డబ్బుని బ్యాంకులు, ఫినాన్షియల్ సర్వీసెస్ కంపెనీల్లో పెట్టారు. ఇది మనకొక పెద్ద చిత్రాన్ని ఇస్తుంది. కానీ అసలైన మ్యాజిక్ ఇక్కడే ఉంది. ఫండ్ పేరు చూడ్డానికి XYZ స్మాల్ క్యాప్ టెక్ ఫండ్ అని చాలా ట్రెండీగా ఉంటుంది. పేరు వినగానే మనమేమనుకుంటాం? ఆహా, మన డబ్బంతా చిన్న చిన్న ఎదుగుతున్న టెక్నాలజీ కంపెనీల్లో పెట్టుబడి పెడుతున్నారు, భలే లాభాలొస్తాయనుకుంటాం. కాని ఫ్యాక్ట్ షీట్లోని టాప్ 10 హోల్డింగ్స్ లిస్ట్ తీసి చూస్తే అక్కడేం కనిపిస్తుంది? HDFC బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ICICI బ్యాంక్. ఇవి స్మాల్ క్యాప్ టెక్ కంపెనీలా? కాదు. ఇవి దేశంలోనే అతిపెద్ద లార్జ్ క్యాప్ కంపెనీలు. అంటే పేరొకటి, లోపలున్నది మరొకటి. ఇది మనల్ని తప్పుదారి పట్టించడమే కదా. అందుకే ఆ ఫండ్ పేరు చూసి మోసపోవద్దు. లోపల ఉన్న హోల్డింగ్స్ ఏంటో చూడాలి. సెక్టార్ అలొకేషన్ ఎందుకు చెక్ చేయాలో ఇప్పుడు అర్థమైంది కదా. ఒకసారి ఆలోచించండి. మనకు తెలియకుండానే మన పెట్టుబడులన్నీ రేపు దెబ్బతినబోయే ఒకే ఒక ఇండస్ట్రీలో ఇరుక్కుపోయి ఉన్నాయేమో? ఈ ప్రశ్నకు జవాబు మనకు ఫ్యాక్ట్ షీట్లోనే దొరుకుతుంది. సరే, ఇంగ్రీడియంట్స్ చూశాం, ఫండ్ లోపల ఏముందో మనకు తెలిసింది. ఇప్పుడు ఆ ఫండ్ అనే బస్సుని నడిపి డ్రైవర్ ఎవరు, అసలా బస్సు సైజెంత అనే విషయాలు చూద్దాం. అంటే ఫండ్ మేనేజర్ మరియు AUM గురించి తెలుసుకుందాం. ముందుగా AUM అంటే ఏమిటి? AUM అంటే యాసెట్స్ అండర్ మేనేజ్మెంట్. పేరు చూసి భయపడద్దు.
సింపుల్గా చెప్పాలంటే ఆ ఫండ్ మేనేజ్ చేస్తున్న మొత్తం డబ్బు, ఆ ఫండ్ యొక్క సైజ్ అన్నమాట. ఇప్పుడు సైజ్ ఎందుకు ముఖ్యమంటారా? ఒక 500 కోట్ల చిన్న ఏయుఎం ఉన్న ఫండ్ అది ఒక స్పోర్ట్స్ కార్ లాంటిది. సిటీలో ట్రాఫిక్లో కూడా సందుల్లోంచి దూసుకుపోగలదు, వేగంగా టర్నింగ్లు తీసుకోగలదు. అంటే మార్కెట్లో వచ్చే చిన్న చిన్న అవకాశాలను కూడా అందిపుచ్చుకోగలదు. అదే ఒక 50,000 కోట్ల భారీ ఏయుఎం ఉన్న ఫండ్ ఉందనుకోండి, అది ఒక పెద్ద కార్గోషిప్ లాంటిది. సముద్రంలో దాని దారి మార్చాలంటే కిలోమీటర్ల ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. అది వేగంగా కదలలేదు. అందుకే అది కేవలం పెద్ద, నెమ్మదిగా కదిరే స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేయగలుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఫండ్ మేనేజర్. మన డబ్బుని నడిపేది ఆయనే కదా. గత ఏడాది 30% రిటర్న్ వచ్చిందని చూసి మనం ఇన్వెస్ట్ చేస్తాం. కానీ ఆ రిటర్న్ తెచ్చిన ఆ జీనియస్ మేనేజర్ మనం డబ్బు పెట్టేసరికి ఉద్యోగం మానేసి వెళ్ళిపోతే, ఆయన స్థానంలో అనుభవం లేని ఒక కొత్త వ్యక్తి మన డబ్బుతో ప్రయోగాలు చేస్తుంటే? అందుకే ఫ్యాక్ట్ షీట్లో ఫండ్ మేనేజర్ పేరు, ఆయన ఎంతకాలంగా ఈ ఫండ్ని మేనేజ్ చేస్తున్నారో చూడటం చాలా చాలా ముఖ్యం. సరే, ఇప్పటివరకు ఫండ్ లోపల ఏముందో, దాన్ని ఎవరు నడుపుతున్నారో చూశాం. ఇప్పుడు మన సంపదను నిశ్శబ్దంగా తినేసే ఒక దొంగ గురించి మాట్లాడుకుందాం. యాడ్స్లో దీని గురించి ఒక్క మాట కూడా చెప్పరు. అవే ఫీజులు. మనం మాట్లాడబోయే మొదటి ఫీజ్ ఎక్స్పెన్స్ రేషియో. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఒక టోల్ ట్యాక్స్ లాంటిది. మనం హైవే మీద వెళ్ళినందుకు టోల్ గేట్ దగ్గర ఎలా డబ్బులు కడతామో, అలాగే మన డబ్బుని మేనేజ్ చేస్తున్నందుకు ఫండ్ కంపెనీకి ప్రతి సంవత్సరం మనం కట్టే ఫీజిది. మార్కెట్ పెరిగినా, దారుణంగా పడిపోయినా సరే, మన లాభనష్టాలతో సంబంధం లేకుండా ఈ టోల్ ట్యాక్స్ కట్టి తీరాల్సిందే. ఈ ట్యాక్స్ చిన్నదే కదా అనిపిస్తుంది, కానీ దీని ప్రభావం ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. కేవలం 1.5% తేడాతో, అంటే 0.5% ఎక్స్పెన్స్ రేషియో ఉన్న ప్లాన్కి బదులు 2% ఉన్న ప్లాన్ తీసుకుంటే 20 ఏళ్లలో మన సంపద నుంచి దాదాపు 4.5 లక్షల రూపాయలు మాయమైపోతాయి. ఈ డబ్బు మన పిల్లల చదువుకో, మన రిటైర్మెంట్కో ఉపయోగపడాల్సింది. కానీ అది ఫండ్ కంపెనీ జేబులోకి వెళ్ళిపోతుంది. మరి ఈ దొంగతనాన్ని ఆపడమెలా? సమాధానం చాలా సింపుల్, డైరెక్ట్ ప్లాన్. చూడండి, 2 రకాల ప్లాన్స్ ఉంటాయి. రెగ్యులర్ ప్లాన్లో మధ్యలో ఒక బ్రోకర్ లేదా డిస్ట్రిబ్యూటర్ ఉంటారు. వాళ్ళకి కమిషన్ ఇవ్వాలి కాబట్టి ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువగా ఉంటుంది. అదే డైరెక్ట్ ప్లాన్లో మనం నేరుగా ఫండ్ కంపెనీ దగ్గరే కొంటాం. మధ్యలో ఎవరూ లేరు, కమిషన్లు లేవు. కాబట్టి ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ, మనకొచ్చే లాభం ఎక్కువ. ఇక రెండోది ఎగ్జిట్ లోడ్. ఇదొక రకమైన ఫైన్ అన్నమాట. మ్యూచువల్ ఫండ్స్ అనేవి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. అలా కాకుండా మనం పెట్టిన డబ్బుని 1 సంవత్సరం లోపే అవసరంగా తీసేయాలని చూస్తే ఫండ్ కంపెనీ ఒక చిన్న పెనాల్టీ వేస్తుంది. ఇన్వెస్టర్లను తొందరపడి అమ్మకుండా ఓపికగా ఉండమని ప్రోత్సహించడానికే ఈ ఎగ్జిట్ లోడ్. రైట్. ఇప్పుడు చివరి కానీ చాలా ముఖ్యమైన విభాగానికి వచ్చేశాం. ఫ్యాక్ట్ షీట్లో మనల్ని కొంచెం కంగారు పెట్టే కొన్ని పదాలుంటాయి, ఆల్ఫా, బీటా అని. ఈ గ్రీక్ పదాలు చూసి భయపడాల్సిన పనే లేదు. వీటిని చాలా సింపుల్గా మన భాషలో అర్థం చేసుకుందాం. మొదటిది బీటా. బీటాని మన కారులో ఉండే షాక్ అబ్జార్బర్ అనుకోండి. రోడ్డు గతుకులుగా ఉన్నప్పుడు షాక్ అబ్జార్బర్ మనల్ని కుదుపుల్నుంచి కాపాడుతుంది కదా. అలాగే స్టాక్ మార్కెట్, ఉదాహరణకు నిఫ్టీ 50 ఒక 10% పడిపోయిందనుకోండి. బీటా 1 కన్నా తక్కువుంటే మన ఫండ్ అంతకన్నా తక్కువగా, అంటే 8% మాత్రమే పడుతుంది. అదే బీటా 1 కన్నా ఎక్కువ, అంటే 1.2 ఉంటే మన ఫండ్ మార్కెట్ కన్నా ఎక్కువగా 12% పడిపోతుంది. సో తక్కువ కుదుపులు కావాలంటే తక్కువ బీటా ఉన్న ఫండ్ బెటర్. ఇక రెండవది ఆల్ఫా. ఇది ఫండ్ మేనేజర్ టాలెంట్కిచ్చే రిపోర్ట్ కార్డ్ లాంటిది. ఆల్ఫా పాజిటివ్గా ఉందంటే మన ఫండ్ మేనేజర్ తన తెలివితో మార్కెట్ని ఓడించి మనకు అదనపు లాభాలు సంపాదించి పెట్టాడని అర్థం. అతనొక హీరో. అదే ఆల్ఫా నెగటివ్గా ఉందనుకోండి, దాని అర్థమేంటి? మార్కెట్ సంపాదించినంత కూడా మన మేనేజర్ సంపాదించలేకపోయాడు అని. మరి అలాంటి వాళ్లకి మనమంత ఫీజులు కట్టి జీతాలెందుకివ్వాలి? ఆలోచించండి. ఓకే, ఈరోజు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. వాటన్నిటినీ ఒక సింపుల్ 4-పాయింట్ చెక్లిస్ట్గా గుర్తుపెట్టుకుందాం. ఫస్ట్, ఫ్యాక్ట్ షీట్. ఇది ఫండ్ యొక్క న్యూట్రిషన్ లేబుల్. సెకండ్, ఏయుఎం. ఇది ఫండ్ సైజ్, దాని స్పీడ్ని నిర్ణయిస్తుంది. థర్డ్, ఎక్స్పెన్స్ రేషియో. ఇది మన డబ్బును తినేసే హిడెన్ ట్యాక్స్. ఫోర్త్, ఆల్ఫా. ఇది ఫండ్ మేనేజర్ యొక్క అసలు సిసలైన టాలెంట్. చూశారు కదా, ఆ 5 సెకండ్ల మెరిసే యాడ్ వెనక ఎంత కథ ఉందో? ఇప్పుడు ఆ నిజానిజాలు తెలుసుకునే సాధనాలు మీ చేతిలో ఉన్నాయి. మరి నెక్స్ట్ టైం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ 1 నిమిషం టైం తీసుకుని ఆ ఫ్యాక్ట్ షీట్ అనే లేబుల్ని చదువుతారా? ఆ 1 నిమిషం మీ భవిష్యత్తును మార్చగలదు.
మన కుటుంబ ఆర్థిక భవిష్యత్తును కాపాడుకోవడానికి, జీవితంలోని కీలక నిర్ణయాల్లో ఒక తోడుగా ఉండడానికి ది లెగసీ డైరీ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విశ్లేషణ మీకు నచ్చితే లైక్ చేయండి. గుర్తుంచుకోండి, లివ్ రిచ్ అండ్ లీవ్ రిచ్. నేను మీ